వరంగల్ జిల్లాలో ఆగకుండా కురుస్తున్న వర్షాలు హడలెత్తిస్తున్నాయి. వర్షాల ధాటికి నెక్కొండ వెంకటాపురం చెరువు కట్ట దగ్గర ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుపోయింది. వరంగల్ నుంచి మహబూబాబాద్కు వెళ్లే ఆర్టీసీ బస్సు వరద ఉధృతికి ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కాగా బస్సులో ఉన్న 60 మంది ప్రయాణికులు రాత్రి నుంచి బస్సులోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. భారీ వర్షానికి బొందివాగు ఉధృతంగా పొంగి ప్రవహిస్తోంది. వాగులోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలైన ఎన్టీఆర్ నగర్, ఎస్ఆర్ నగర్, ఎంహెచ్ నగర్, డీకే నగర్ కాలనీ వాసులను అప్రమత్తం చేశారు అధికారులు. భారీ వర్షాలతో భద్రకాళి జలాశయం అలుగుపారుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను అధికారులు ఏర్పాటు చేశారు. వెంకటాపురం తోపల్లి మధ్యలో ఉన్న వాగులో మధ్యలో చెప్తున్నాం సార్. మాకు తొందరగా హెల్ప్ చేయండి సార్. నిన్న నైట్ నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం సార్ బస్సులో. అట్లాగే ఉన్నాం, చిన్నపిల్లలు పెద్దవారు ఉన్నారు, అందరు ఉన్నారు. మాకు ఇమీడియట్గా హెల్ప్ చేయండి సార్. కొంచెం నైట్ నుంచి వాటర్ కూడా లేదు సార్ కనీసం మాకు తాగనీకి. ఇప్పుడు చూసాం కదా సార్, ఇక్కడ మేము చిక్కుకుపోయినాం. నాకు ఈ ముందున్న దాని దగ్గర నుంచి మాకు ఏమైనా హెల్ప్ రావచ్చు సార్. సార్ చూడండి. వెంకటాపురం తోపల్లి మధ్య వరంగల్ జిల్లాలో ఆగకుండా కురుస్తున్న వర్షాలు హడలెత్తిస్తున్నాయి. వర్షాల ధాటికి నెక్కొండ వెంకటాపురం చెరువు కట్ట దగ్గర ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుపోయింది. వరంగల్ నుంచి మహబూబాబాద్కు వెళ్లే ఆర్టీసీ బస్సు వరద ఉధృతికి ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కాగా బస్సులో ఉన్న 60 మంది ప్రయాణికులు రాత్రి నుంచి బస్సులోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. రైట్గా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి అదేవిధంగా ఆర్టీసీ బస్సులో 60 మంది ప్రయాణికులు రాత్రి నుంచి బస్సులోనే గడిపారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లైన్ అందిస్తారు. ప్రశాంత్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి నిన్న గత 2 రోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతోటైతే ఇటు వాగులు, వంకలు, చెరువులు అన్ని కూడా పొంగి పొర్లుతున్నాయి. అనేక చెరువులన్నీ కూడా అలుగుబారడంతో అయితే పలు కాలనీలలోకి, ఇళ్లలోకి, పంట పొలాల్లోకి, రైల్వే ట్రాకుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో అయితే అనేక చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా వరంగల్ మహానగరం పరిధిలో చూసినట్లయితే అటు భద్రకాళి చెరువు సమీపంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి గుల్సుకట్టు చెరువులుగా ఉన్నటువంటి బొందువాగు సమీప ప్రాంతాలన్నీ చుట్టూ కూడా ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలైనటువంటి ఎన్టీఆర్ నగర్, ఎంహెచ్ నగర్ అన్ని కూడా జలమయమైన పరిస్థితి. ఇప్పటికే ఇటు వరంగల్ కలెక్టర్, అదేవిధంగా వరంగల్ కమిషనర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ఇద్దరు కూడా సహాయ చర్యలలో భాగంగా అటు టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. డిఆర్ఎఫ్ బృందాల చేత వాళ్ళందరికీ కూడా సహాయ చర్యలు ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అటు మహబూబాబాద్ జిల్లాలో చూసినట్టయితే భారీ ఎత్తున కురిసినటువంటి వర్షాలకైతే మహబూబాబాద్ చుట్టూలో ఉన్నటువంటి ఆకేరు వాగుతో అనుబంధంగా ఉన్న అనేక వాగులన్నీ కూడా పొంగి పొర్లడంతో అయితే అటు కేసముద్రంలో రైల్వే ట్రాక్ కోతకు గురి కావడమే కాకుండా ఆ నెక్కొండ మండలం నుంచి మహబూబాబాద్ మీదుగా వేములవాడ, భద్రాచలం వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు గత అర్ధరాత్రి 9:30 నుంచి ఇప్పటి వరకు గత 10 గంటలుగా అక్కడే ఆగిపోయిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు రాత్రి ప్రయాణికులకు బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అందించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాత్రి ప్రయాణికులను తరలించే అవకాశం లేకపోవడంతో ఇప్పుడే కొద్దిసేపటి క్రితము జేసీబీలతో ప్రయాణికులను ఒడ్డుకైతే చేర్చే ప్రయత్నం చేస్తున్నారు పవన్. మొత్తానికైతే ఆర్టీసీ బస్సు ఇటు వేములవాడ, భద్రాచలం వెళ్లేటువంటి 45 మంది ప్రయాణికులతో కూడినటువంటి ఆర్టీసీ బస్సు అర్ధరాత్రి నుంచి 10 గంటలుగా అక్కడే ఆగి ఉండడంతో అయితే ప్రయాణికులు, చిన్నపిల్లలు, వృద్ధులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా అటు ఆర్టీసీ బస్సే కాకుండా అనేక చోట్ల కూడా అలుగుబారడంతో అయితే చెరువులతో కూడినటువంటి వరద నీరంతా కూడా ఇళ్లలోకి రావడంతో అయితే మహబూబాబాద్ చుట్టుపక్కల గ్రామాలలోకి భారీగా వరద నీరు చేరడంతో అయితే రాత్రి నుంచి కూడా ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ వాళ్ళ ఇండ్ల పైకి ఎక్కి
నిరాశ్రయులుగా అర్ధరాత్రి నిద్రలేని రాత్రులు గడిపామంటూ కూడా అనేక మంది ప్రజలు అనేక గ్రామాల నుంచి కూడా సెల్ఫీ వీడియోలు పంపిస్తున్న వైనం ఉంది పవన్. మరోవైపు ఇటు ములుగు జిల్లాకు వచ్చినట్లయితే ములుగు జిల్లాలో అనేక చోట్ల చెట్లు విరిగి పడడమే కాకుండా అటు రాళ్లబాగు ఇటు మేడారం జంపన్నబాగ్కు వెళ్లేటువంటి లక్నవరం తూము నుంచి వచ్చేటువంటి వరద ఉధృతి కారణంగా 2 చోట్ల రోడ్డు కోతకు గురి కావడంతో అయితే ఇటు ములుగు తాడువాయి మధ్యలో రోడ్ల ప్రయాణానికి అయితే అంతరాయం కలగడంతో అయితే ట్రాఫిక్ ను మేడారం మీదుగా మళ్లించి భారీ వాహనాలను ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్లాల్సిన వాహనాలను అన్నింటినీ కూడా ఇటు భూపాలపల్లి మహాదేవ్పూర్ మీదుగా వెళ్లేలాగా ట్రాఫిక్ మళ్లించారు పవన్. మొత్తానికైతే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు గ్రేటర్ వరంగల్ మహానగరంతో పాటు అటు మహబూబాబాద్ జిల్లాలో ఇటు ములుగు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో అయితే పెద్ద ఎత్తున భారీ నష్టం వాటిల్లుతుంది. ఇటు పంట పొలాలతో పాటు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల కూడా పంట పొలాల్లోకి నీరు చేరింది. అయితే ఆ వరద ఉధృతి కారణంగా పంట నష్టం ఏ స్థాయిలో జరిగిందనేది మాత్రం పూర్తిగా వర్షం తగ్గాకే అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది పవన్. మరోవైపు అయితే రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడము, అనేక చోట్ల చెట్లు విరిగి పడడము, మరికొన్ని చోట్ల రోడ్లు రైల్వే ట్రాకులు కోతకు గురి కావడంతో అయితే అటు పలు రైళ్లు ఇటు పలు వాహనాలు అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది పవన్. ప్రస్తుతానికైతే ప్రశాంత్ ఇప్పటికే వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇందాక మీరు చెప్పినట్టు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అక్కడ జనావాసాల్లోకి వరద నీరు చేరడంతో ఇళ్లపైకెక్కి ఆర్తనాదాలు చేసిన సంఘటనలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కలెక్టర్ కూడా దానిపైన స్పందించినట్టు తెలుస్తుంది. వారిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? ఎస్ పవన్, ఇటు గ్రేటర్ వరంగల్ కు సంబంధించి వరంగల్ జిల్లా కలెక్టర్ అదేవిధంగా గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంతో పాటు వరంగల్ ఎంఆర్ఓ కార్యాలయం కూడా సహాయక చర్యల కోసము డిఆర్ఎఫ్ బృందాల కోసము టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. వాటితో పాటు ప్రత్యేక డిఆర్ఎఫ్ బృందాల ద్వారా ఇటు సహాయక చర్యలు అందిస్తున్నారు. మరోవైపు అక్కడ మహబూబాద్ జిల్లాలో కూడా అటు కలెక్టర్ సారథ్యంలో ఆ పునరావాస కేంద్రాలకు ఎక్కడైతే ఏ గ్రామాలలో అయితే వరద ఉధృతి కారణంగా భారీ ఎత్తున తీవ్ర నష్టం వాటిల్లిందో ఆ ప్రజలందరినీ కూడా వెంటనే ఇటు పునరావాస కేంద్రమైనటువంటి మహబూబాద్ జిల్లా కేంద్రంలోకి తరలించాలని చెప్పేసి ప్రత్యేకమైన జేసీబీలు ట్రాక్టర్లను భారీ వాహనాలైనటువంటి లారీలను ఏర్పాటు చేసి అయితే రాత్రి ప్రకృతి సహకరించకపోవడంతో వర్షం ఆగకపోవడంతో అయితే ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదు. అయితే ఇప్పుడు తెల్లవారుజాము నుంచి అయితే పెద్ద ఎత్తున సహాయక చర్యలలో నిమగ్నమయ్యారు. అటు జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో అయితే అటు రెవెన్యూ ఇటు పోలీస్ సిబ్బంది ఎక్కడికక్కడ వాళ్ళకు తోచిన విధంగా అయితే ఎక్కడికక్కడ సహాయ చర్యల్లో అయితే పాల్గొంటున్నారు. పలు చోట్ల వరద ఉధృతి తీవ్రంగా ఉన్న చోట్ల జేసీబీల ద్వారా ప్రజలను ఒడ్డుకు చేరుస్తున్న పరిస్థితి ఉంది పవన్. మరికొన్ని చోట్లలో అయితే ట్రాక్టర్లు లారీల సహాయంతో అయితే చేర్చే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గత 2 రోజులుగా ముందస్తుగానే కలెక్టర్లు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అధికారులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో అయితే ఇంతటి భారీ వర్షం కురుస్తుందని అంచనా వేయని ప్రజలు ఎవరు కూడా అధికారులను అప్రోచ్ కాలేదు. దీంతో అయితే రాత్రి అయితే తీవ్ర వరద వర్షము తోటి కూడినటువంటి వరద రావడంతో అయితే భారీ ఎత్తున ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది పవన్. అయితే తెల్లవారుజాము నుంచి అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇటు మహబూబాద్ జిల్లాలో కావచ్చు, ఇటు ములుగు జిల్లాలో కావచ్చు, ఇటు వరంగల్ గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో అనేక కాలనీలలో కూడా ఎక్కడికక్కడ సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి పవన్. అయితే ప్రశాంత్ ఇప్పటికే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా పెద్ద పెద్ద వృక్షాలు నేల కొరిగి అదేవిధంగా విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగి విద్యుత్కు అంతరాయం కూడా కలిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? ఎస్ పవన్, ములుగు జిల్లాతో పాటు మహబూబాద్ జిల్లాలో రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు అదంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అయితే భారీ వృక్షాలు ఏవైతే వయసు మీరినటువంటి భారీ వృక్షాలన్నీ కూడా రోడ్లపై పడడంతో అయితే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అయితే పోలీసులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా భారీ వృక్షాలు కావడంతో అయితే వాటిని కట్ చేసి తీసేందుకు ఎక్కువ సమయం వెచ్చించడంతో అయితే వాహనాల రాకపోకలకు అయితే తీవ్ర అంతరాయం కలుగుతుంది. దీంతో అయితే ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి పోలీస్ పహారా మధ్య పోలీసులు అయితే ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు అయితే సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు అటు పోలీసులు కూడా ఆ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సారథ్యంలో అదేవిధంగా పోలీసులు, ఎస్పీలు, సిపిలు కూడా
ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అటు పోలీసులను కూడా సహాయక చర్యలలో నిమగ్నం చేయడంతో అయితే ఆ పెను ప్రమాదాలు అయితే తప్పుతున్నాయి. ప్రజలను అయితే అప్రమత్తం చేయడం ఆపివేయడంతో అయితే ఆ ప్రమాదాలు వాటిల్లకుండా ఉన్నది. కానీ ఆ తీవ్రమైన అంతరాయం అయితే కలుగుతున్న పరిస్థితి ఉంది పవన్. దీంతో అయితే ఇటు భారీ వృక్షాలను తొలగించే పని మరియు వరదను మళ్లించే పనులు అనేక చోట్ల రోడ్లకు మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితి ఉన్న తరుణంలో ట్రాఫిక్ ను మళ్లించి ప్రయాణికులకైతే ఇబ్బందులు కలగకుండా పలు బైపాస్ రోడ్లను ఇక ప్రశాంత్, ఇప్పటికే జిల్లా పరిధిలోని కే సముద్రం వద్ద రైల్వే ట్రాక్ కూడా కొట్టుకుపోయిన ఘటన మనం చూసాం. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు ప్రయాణికులకి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏమైనా సూచించారా? ఏదైనా పునరుద్ధరించడానికి ఎంత సమయం పట్టే వస్తుంది? ప్రస్తుత తాజా పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఐఎస్ పవన్ మహబూబాద్ జిల్లాలోని కేసముద్రం మండలంలోని తాళ్ళపూసపల్లి వద్ద ఉన్నటువంటి ఇంటకన్నే రైల్వే స్టేషన్ సమీపంలో 2 చోట్ల రైల్వే ట్రాక్ తీవ్రమైన కోతకు గురి కావడంతో అయితే ఇటు డోర్నకల్లు రైల్వే స్టేషన్ లో అటు మహబూబాద్ రైల్వే స్టేషన్ లో ఇప్పటికే మచిలీపట్నం ఎక్స్ప్రెస్ తో పాటు పద్మావతి గౌతమి ఎక్స్ప్రెస్ లను రాత్రి నుంచి కూడా నిలిపివేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మంచినీళ్లు ఆహార పొట్లాలు అయితే ఇటు రైల్వే శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అక్కడ ట్రాక్ వరద ఉధృతి రాత్రి సమయం కావడంతో అయితే ఇప్పటి వరకు మరమ్మతులకు వరద అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇచ్చినట్లయితే 2 గంటలలో పునరుద్ధరిస్తామని చెప్పేసి రైల్వే అధికారులు చెప్తున్నారు. అయితే గంట క్రితం నుంచి కూడా వరదను దారి మళ్లించడానికైతే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నప్పటికీ కూడా వరద దారి మళ్ళని ఆ పరిస్థితి అక్కడ కనిపిస్తుందని చెప్తున్నారు పవన్. అయితే ఆ వరద ఉధృతి తగ్గిన నేపథ్యంలో 2 గంటలలోనే ఆ రైల్వే ట్రాక్ ను పునరుద్ధరించేందుకైతే పూర్తిగా అక్కడ ఏర్పాట్లలో అయితే సిబ్బంది అటు రైల్వే అధికార యంత్రాంగం అయితే ఆ 2 చోట్ల కూడా నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది పవన్. అటు రైల్వేలు ముఖ్యంగా గౌతమి ఎక్స్ప్రెస్, పద్మావతి ఎక్స్ప్రెస్, ఇటు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ 3 ఎక్స్ప్రెస్ లను కూడా ఇటు డోర్నకల్ రైల్వే స్టేషన్ లో అటు మహబూబాద్ రైల్వే స్టేషన్ లను అయితే నిలిపివేసి ప్రయాణికులకు కావలసిన కనీస సౌకర్యాలు, మంచినీరు, ఆహారం అయితే అందించే ఏర్పాట్లు చేస్తున్నామని రైల్వే అధికారులు చెప్తున్నారు పవన్. అయితే ఇటు ఆ రైళ్లు కావచ్చు, అటు ఆర్టీసీ బస్సు కావచ్చు, ప్రయాణికులకైతే ఎప్పటికప్పుడు సహాయక చర్యల్లో నిమగ్నమైనప్పటికీ కూడా వర్షము, వరద 2 కూడా సహకరించకపోవడంతో అయితే వారికి అందాల్సిన కనీస సౌకర్యాలు కూడా అందే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది పవన్.